టాలీవుడ్లో మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కేవలం తన డాన్స్తో థియేటర్స్కి ఆడియన్స్ని లక్షలాదిగా తరలించే సత్తా ఉన్న అమ్మాయి ఈమె. నటన పరంగా మొదట్లో విమర్శలు వినిపించాయి, కానీ భగవంత్ కేసరి చిత్రంతో నటిగా కూడా ఆమె అద్భుతంగా రాణించగలదు అని నిరూపించుకుంది. కానీ ఈమె కెరీర్లో 8 సినిమాలు చేస్తే అందులో కేవలం 3 సూపర్ హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. మొదటి చిత్రం పెళ్లి సందడి సూపర్ హిట్ కాగా, రెండో చిత్రం ధమాకా కమర్షియల్గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఆ తర్వాత భగవంత్ కేసరి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక మిగిలిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. శ్రీలీల కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయకుండా కేవలం డాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్గా ఆమె హీరోయిన్గా నటించిన రాబిన్ హుడ్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్గా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్లో శ్రీలీల కంటే ఆమె తల్లి ఎక్కువగా చొరవ తీసుకుంటుందట. స్టోరీ ఉందా లేదా అనేది తర్వాత సంగతి. ఆమె ఫిక్స్ చేసిన రెమ్యునరేషన్కి నిర్మాతలు ఓకే చెప్తే ఆ మరుసటి క్షణంలోనే ఆమె తన కూతురితో సినిమా చేసేందుకు ఒప్పుకుంటుంది. అమ్మ నుండి అనుమతి వచ్చిన తర్వాతనే శ్రీలీల ఒక సినిమాకు సంతకం చేస్తుందట. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 2 నుండి 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ని అందుకుంటుంది. ఇలా స్క్రిప్ట్ని సరిగ్గా ఎంచుకోకుండా ముందుకు వెళుతుండటం వల్లే శ్రీలీలకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి అనేది వీళ్ల సిద్ధాంతమేమో. హీరోయిన్ కెరీర్ 5 నుంచి 6 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇంతలోపు కావలసినంత సంపాదించుకోవాలి అనేది శ్రీలీల టార్గెట్ ఏమో. అందుకే ఈమె ఇలాంటి సినిమాలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇదే పద్ధతిని అనుసరిస్తూ వెడితే గనక శ్రీలీల కెరీర్ ఖచ్చితంగా డేంజర్లో పడుతుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఒక హీరోయిన్ కెరీర్ నిలబడాలంటే కేవలం అందం, డాన్స్ ఇవి ఉంటే సరిపోదు. యాక్టింగ్, టాలెంట్ కూడా ఉండాలి. అందుకే పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోలు ఈమెతో కలిసి సినిమాలు చేయటానికి పెద్దగా ఆసక్తి చూపించటం లేదని టాక్. రీసెంట్గానే ఈమె బాలీవుడ్లో 2 సినిమాలకు సంతకం చేసింది. ఈ 2 సినిమాలకు కూడా ఆమె ముందుగా స్క్రిప్ట్ని వినలేదట.